నమస్తే నమస్తే. ఇప్పటికి అసెంబ్లీ సెషన్స్ ఆంధ్రాలో ఒక 2 జరిగినట్టున్నాయి. అసలు జగన్ గారు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఆయనకి అసలు ఎందుకు రావట్లేదు? ఆయనకు వచ్చే ఉద్దేశం లేనట్టుందండి. ఎందుకంటే సడన్ గా ఆకాశం నుంచి కింద పడిపోయాడు. ఇప్పుడు ఆ ఎత్తులో ఉన్న వ్యక్తి దగ్గర పడిపోవడానికి కోలుకోలేకపోయాడు అనమాట. వచ్చి ముఖం చూపించలేకపోతున్నాడు. ఇప్పటికి నమ్మలేకపోతున్నాడు. ఇప్పటికీ కూడా కలగా ఉంది. ఆ కార్యకర్తలు కూడా ఉంది, ఆయనకు ఉండడం ఏమన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా కల అనుకుంటున్నారు. ఇంకా సీనియర్ లీడర్స్ కూడా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళిపోతారండి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటేనే గోడ మీద పిల్లి. ఎంత అండగా నిలబడినా సరే పొరపాటున ఒకసారి అధికారం కోల్పోతే వాళ్ళు ఎంత పెద్ద వెనుపోటను పొడిచేస్తారు. అలాగే ఈ విజయసాయి రెడ్డి అనేవాడు జగన్కి భయంకరమైన వెన్నుపోటు పొడిచాడు. పెద్ద షాక్ అనుకోవచ్చు. షాకు ఇలాంటి టైంలో పోకూడదు. పార్టీ కష్టకాలంలో ఉంది. నిన్ను ఆ స్థాయిలో తీసుకెళ్ళి నిలబెట్టాడు జగన్ అనే ఆయన. నిలబెట్టినప్పుడు నువ్వు అలాంటి వెన్నుపోటు పడకూడదు. అది ఆయన ఏమో విదేశాల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకుని అన్న నాకు ఏదో పరిస్థితులు బాగాలేదు, నేను ఉండలేనని చెప్పేసి సరే గో హెడ్ అని ఆయన చెప్పిన తర్వాత వెళ్ళిపోవాలి. అంతేగాని నేను పార్టీలకు ఉండడం వెళ్ళిపోతానంటే ఇప్పుడు ఈ టైంలో ప్రభుత్వం చాలా మందికి దారి కనిపిస్తుంది. విజయసాయి రెడ్డి లాంటి వెళ్ళిపోయాడు, మనకేం భవిష్యత్తు కనపడుతుంది. కానీ ఒకరు క్యూ కొట్టేస్తారు. చిన్న స్థాయి కార్యకర్తల అభిమానులు కూడా భయపడేటువంటి సిచ్యువేషన్. భయపడిపోతారు. వద్దులేరా బాబు సైలెంట్ పడిపోతారు. అప్పుడు పార్టీ బలోపేతం ఏమైపోతుంది, సన్నగిలిపోతుంది. అప్పుడు పార్టీయే ప్రమాదంలో పడిపోతుంది. ఈ టైంలో మళ్ళీ జగన్ గారు అసెంబ్లీకి కూడా రాకపోవడం అనేది అసలు మొత్తానికి పార్టీ తాలూకు ఏమంటారు పునాదులవే కదిలిపోతున్నాయి అనే రేంజ్ లో ఉందనుకోవచ్చు. ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రతి విషయం మీద పోరాటం చేస్తే మళ్ళీ ప్రజలు నిన్ను గెలిపిస్తారు బాబు. జగన్ గారు మళ్ళీ గెలిపిస్తారనేటువంటి పోరాటం చేయాలా. ఇప్పుడు పోరాటం మానకూడదండి. రాజకీయ నాయకుడు అనేవాడు పోరాటం చేయాలి. ప్రజల కోసం పోరాటం చేయి. నువ్వు పోరాటం చేయకపోతే వీళ్ళు వన్ వే చేసుకుంటూ పోతారు. అప్పుడు నష్టపోయేది ఎవరు? ప్రజలు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా లేకపోయినా ఉన్నా నువ్వు ఒక పార్టీ లీడర్ కదా. మరి నువ్వు వచ్చి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ దోపిడీ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే వీళ్ళు చేసే అక్రమాలు కానీ ఏమైనా ఉంటే నిలదీయాలి. నిలదీసి ప్రజలకు అండగా నిలబడాలా. ఇప్పుడు నువ్వు ఇంటికాడ పడుకుంటానంటే ఏంటి కథ? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అంటే ఎలక్షన్స్ కు ముందు క్యాంపెయినింగ్ లో రకరకాల మాటలు అన్నారు. అంటే నలుగురు కారు మార్చినట్టు పిల్లలను మార్చి ఇలా రకరకాలుగా అన్నారు. ఇవన్నీ అన్నారు కాబట్టి ఈ రోజు అధికారంలో లేరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక స్థాయిలో గెలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఫేస్ టు ఫేస్ అసెంబ్లీలో ఎదుర్కొనేటువంటి ధైర్యం జగన్ గారికి లేదు. అది ఒక ఇన్సెక్యూరిటీ వల్లే అసెంబ్లీకి రావట్లేదు జగన్ గారు. ఏమండే ఇన్సెక్యూరిటీ ఉంటే ఇక వదిలేసిపో. ఇంకెందుకు పార్టీని రద్దు చేసి ఏదో కాంగ్రెస్ లో విలీనం చేసి, అంతేగాని ఇలాంటి నాటకాలు ఆడకు. ప్రజల కోసం పోరాటం చెయ్యి. నువ్వు కానీ తప్పుకున్నావా జగన్ బాబు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనులు చేయదు, ప్రజలకు ఉపయోగపడదు. ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవడొకరు అపోజిట్ చెప్పేవాడు ఉండాలి కదా. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అసెంబ్లీకి రాకపోతే ఏంటి? అదేం లెక్క నాకు అర్థం కాదు. నీకు ప్రతిపక్ష హోదా వస్తే వస్తాను, లేకపోతే రాను. ఏంది వితండవాదం ఇది? అది కరెక్ట్ కాదు. నువ్వు అసెంబ్లీకి రావాలా. మన ప్రభుత్వ పథకాలు ఏమవుతున్నాయి, ఏమవలేదు, తర్వాత వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, వాళ్ళ ప్రజలకు బాగా చేస్తున్నారా లేదా, చేయకపోతే చేయలేదని చెప్పాలి, చేస్తే చేసాడని చెప్పాలా. నువ్వు భయపడిపోయి ఏదో పిల్లిలాగా ఇంట్లో దాకుంటే ఏంటి? అంటే నువ్వే అధికారంలో ఉంటావేంటి? అధికారం మారిపోతుందండి. అధికారం ఈవేళ ఒకటి ఉంటుంది, రేపు ఇంకొకటి ఉంటుంది. కానీ ప్రజలు శాశ్వతంగా ఉంటారు కదా. నిన్ను గుండెల్లో పెట్టుకుని 40% ఓటు బ్యాంక్ ఇచ్చారు నీకు. వాళ్ళ కోసం రావాలి కదండి. ఎంత అన్యాయం ఏంది? నువ్వు నాకు అర్థం కాదు జగన్ బాబు. థ్యాంక్ యూ.